నమస్తే తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం. నేను మీ ప్రత్యూష. బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు, దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి తెలంగాణ బిడ్డ పాల్గొనాలన్న కేటీఆర్. చార్మినార్ కాకతీయ కళాతోరణం అంటే ఎందుకంత అక్కసు? తెలంగాణ చరిత్ర పట్ల సీఎం మంత్రులకు అవగాహన లేదన్న కేటీఆర్. జీలుగు జనుము విత్తనాల కోసం అన్నదాతల పడిగాపులు, సకాలంలో విత్తనాలు అందించాలని హరీష్ రావు డిమాండ్. కాంగ్రెస్ పాలనలో అప్పుడే వేల కోట్ల కుంభకోణాలు, సీఎం మంత్రులు సమాధానం చెప్పాలన్న పెద్ది సుదర్శన్ రెడ్డి. హైదరాబాద్ శివార్లో పిల్లల అమ్మకాల గుట్టురట్టు, 16 మంది చిన్నారులను రక్షించిన రాచకొండ పోలీసులు. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత మళ్లీ మంచినీటి కష్టాలు, పలు జిల్లాల్లో ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. జీలుగు జనుము విత్తనాల కోసం అన్ని జిల్లాలలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుండడం బాధాకరమన్నారు. దేశానికి అన్నం పెట్టే ఆ రైతన్నకు విత్తనాలు కూడా సకాలంలో అందించకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉదయం నుండి సాయంత్రం వరకు మండుటెండలో రైతులు క్యూలో నిలవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నలకు కష్టాలు తప్పడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పట్టణంలో పలు విత్తనాల షాపుల ముందు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డా పట్టించుకునే నాథుడే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు కావాలనే కృత్రిమ విత్తనాల కొరత సృష్టిస్తున్నా వ్యవసాయ అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇప్పటిదాకా ఒక పారి దొరకలేదు లైన్. ఇప్పుడు వచ్చింది కానీ ఇంకా దుకాణం బంద్ చేస్తాడా, దొరుకుతాయా దొరకదే. 10, 11, 12 అయింది, ఇప్పటిదాకా దొరకలేదు. పొలం దుక్కి అయింది, అంత అయింది, ఏరుడు అయింది, మొత్తం అయింది. పెట్టుకుని వర్షం పడితే ముందు మించి ఉండే, ఇప్పుడు వేరే తీరైంది. ఏమి లైన్ నిలబడ్డాము, ఇక దొరికిన గ్యారెంటీ లేదు. ఇక పొద్దున 6, 7కి వచ్చి కొంచెం అయినాక రాలి ఇంత లైన్ అయిపోయింది. ఇదే ఇక బాధకు. ఇంతకుముందు బంగారం లెక్క ఉంటుండే, ఇప్పుడు పరిస్థితి 2-3 ఏళ్ళు అయ్యింది. రాశి విత్తనాలు దొరుకుతలేవు. రాశి అన్ని కాల రాశి 1, 2 అన్ని తీసుకుంటామని వచ్చింది. మరి ఏమంటున్నాను, లైన్ నిలబెట్టి కొంచెం అయితే దొరుకుతాయి, లేకుండా దొరుకుతాయి. గతంలో అయితే 10 సంవత్సరాలు అయితే సాధారణంగానే ఉండే, అట్లేమి ఇబ్బందులు లేకుంటే 10 సంవత్సరాల నుంచి అయితే మనం ఎన్నడూ ఇట్లా క్యూలో నిలవలేదు. 10 సంవత్సరాల కింద జరిగింది మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయని మేము అయితే అనుకుంటున్నాం. డిమాండ్ ఏం సార్, మాకేం రైతులకేం కావాల్సి అన్నీ అందుబాటులో ఉంటాయి, అన్ని సకాలంలో చెల్లిస్తే మాకేం ఇబ్బందులు ఉండవు. రైతులకు కావాల్సింది ఏముంటుంది సార్? రైతులకు కావాల్సింది ఏముంటుంది? అందుబాటులో ఎరువులు, విత్తనాలు, అంతే తప్పితే వేరేది ఆశించేది ఏముంటుంది ప్రభుత్వం నుంచి? అది చేస్తలేదు. అందుకొరకే కదా ఇప్పుడు మీరు మీడియా ద్వారా కానీ ఇంకా సోషల్ మీడియా ద్వారా కానీ మేము ఒకటే కోరుతున్నాం, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పొద్దున
ఆదిలాబాద్లో రైతన్నలపైన లాఠీచార్జిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతన్నలపైనే దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతన్నలపైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతన్నల సమస్యలను పట్టించుకోవాలని సీఎం రేవంత్ కు సూచించారు. 5 నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమేనని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో రైతన్నల సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతన్నలపైన లాఠీ చార్జ్ చేసిన అధికారులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. రైతన్నలపై ప్రభుత్వ దాడులు బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. ఒక పక్క వడ్లను సర్కార్ కొనుగోలు చేయకపోవడం, విత్తనాల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తుండటంతో రైతులు అగచాట్లు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో జీలుగు, పత్తి విత్తనాల కోసం క్యూ లైన్లో నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విత్తనాల విషయంలో డిమాండ్ తగ్గ సరఫరా లేకపోవడంతో 10 ఏళ్ల కిందటి పరిస్థితులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. క్యూ లైన్లో వేచి చూసిన విత్తనాలు దొరకకపోవడంతో ఆగ్రహించిన రైతన్నలు షాపుల ముందు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి గారికి, మరి సిద్దిపేట జిల్లా మంత్రి గారికి, మరి ప్రభుత్వ అగ్రికల్చరల్ ఆఫీసర్ అధికారులకు అందరికీ విజ్ఞప్తి. రైతుల తరఫున కోరినది ఏమిటంటే, మేము గతంలో యూరియా సంచులకు కానీ, ఈ యొక్క విత్తనాలకు కానీ చెప్పులు చెప్పుల లైన్లో పెట్టి అదేవిధంగా ఆ పరిస్థితి దాపురించింది. ఈ ప్రభుత్వంలో దాపురించింది. కాబట్టి దయచేసి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మరి సిద్దిపేట జిల్లాకు సరిపడా రైతులకు పచ్చి రొట్టె విత్తనాలు, జీలుగా కానీ, జనుము కానీ ఆ విత్తనాలను సరఫరా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా రేపు దుక్కి మందు సంచులు కానీ, యూరియా సంచులు కానీ రైతులకు ఇబ్బంది లేకుండా అంచనాల ప్రకారం రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పని అధికారులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నాం. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఇద్దరు కలిసి కూడా సమన్వయంతో దయచేసి సరిపడా విత్తనాలు, మందు సంచులు, విత్తనాలు, యూరియా సంచులు ఇవన్నిటికి కూడా అంచనాల ప్రకారంగా కొంచెం ముందస్తుగా తీసుకుంటే రైతులకు ఇబ్బంది ఉండదని చెప్పని పదే విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల తరఫు. గత ప్రభుత్వంలో రైతు తీసుకుపోమని చెప్పానన్నా ఒక్కో రైతు తీసుకోపోలేదు. ఒక్కొక్కరికి 4-5 అంటే కూడా ఇచ్చిరు బస్తాలు. ఇప్పుడు ఒక్క బస్తా ఇవ్వమని అంటే కూడా ఒక్క బస్తా ఇవ్వడం లేదు ఒక రైతు. కనీసం మినిమం ఒక రైతుకు ఒక 2 బస్తాలన్నా మినిమం అవసరం. అట్లాంటిది ఒక్క బస్తా ఇస్తే రైతుకి ఏం సరిపోతుంది? సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మున్సిపాలిటీలో పచ్చి రొట్టె విత్తనాలకు చాలా తీవ్రత ఉన్నది. సరిపడా విత్తనాలు సరఫరా చేయకపోవడం, జిల్లా మంత్రి కానీ, సీఎం కానీ దీనిపై దృష్టి పెట్టి సిద్దిపేట జిల్లాకు సరిపడా పచ్చి రొట్టె విత్తనాలను పంపాలని కోరుతున్నాం. గత సంవత్సరము సరిపడా విత్తనాలు వచ్చినాయి కేసీఆర్ పాలనలో. కానీ గవర్నమెంట్ చేంజ్ కాగానే కాంగ్రెస్ పాలనలో చెప్పులు పోలీసులు పెట్టుకొని ఆగ్రోస్ కాడ పొద్దునొచ్చి సాయంత్రం వరకు పోలీసుల బందోబస్తుతోని అమ్మడం జరుగుతుంది. ఆగ్రోస్ ఆఫీసర్లు, వ్యవసాయ అధికారులు ఎప్పుడు పడితే అప్పుడు అన్ని ముందుగానే మాకు సహకరించిండ్రు.
వ్యవసాయం సహకరించారు. ఇప్పుడు అటువంటిది లైన్లో పొద్దున్నుంచి ఇప్పటి వరకు ఆధార్ కార్డు అంటే పాస్బుక్ అంటే జిరాక్స్ ఇవన్నీ అడుగుతుంది. మాకు ఒక్కటి కూడా మరి ఇప్పటి వరకు మేము పొద్దున 6-7 గంటల నుంచి లైన్ అడితే ఇప్పటి వరకు కూడా మేము ఒక 200 మంది కనుక మేము ఉన్నాము. ఇప్పటి వరకు మాకు ఏ రవాణా సరుకులు కానీ అది వస్తాయి అనుకున్నాను. మాకు ఇప్పటి వరకు ఏది అందలేదు. 2,000 రూపాయలు 2,000 రూపాయలు ఇచ్చింది వ్యాపారాలు కూడా. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే రైతులకు అన్ని అభివృద్ధి జరిగింది. అప్పటి భావన ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. జీలుగు జనము విత్తనాల కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో విత్తనాల కోసం ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడలేక పాస్బుక్లను లైన్లో పెడుతున్నారు. జీలుగు విత్తనాల కొరతతో ఆందోళన చెందుతున్న వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి విత్తనాలు కొరత లేకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యక్రమాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. 3 రోజుల పాటు దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ అంటే కేసీఆర్, బీఆర్ఎస్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ 3 రోజులు కార్యక్రమాలను విజయవంతం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఎక్కడికక్కడ ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాల్గొనాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు ఉంటాయన్నారు. జూన్ 1న నిర్వహించే ర్యాలీకి అనుమతి కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్కు బీఆర్ఎస్వి నాయకులు వినతి పత్రం అందజేశారు. గన్ పార్క్ నుంచి ట్యాంక్ బండ్ వరకు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ చేపడుతున్నట్లు గెల్లి శ్రీనివాస్ తెలిపారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన మేధావులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ప్రతి క్వింటాలుకు 200 అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పారు. రైతుల దగ్గర దోచిన సొమ్మును వైజాగ్ బ్యాంకులో దాచిపెడుతున్నారన్న ఆయన వైజాగ్ నుండి ఢిల్లీకి డబ్బులను తరలిస్తున్నారని ఆరోపించారు. పౌర సరఫరాల శాఖలో జరిగిన కుంభకోణం ఆధారాలను బీఆర్ఎస్ పార్టీ ప్రజల ముందు ఉంచుతుందన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి కుంభకోణం గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో ఏ ఒక్కటి కూడా నిజం చెప్పలేదు. ఏ ఒక్క ఆరోపణను కూడా తను ఎత్తుకొని మాట్లాడలేదు. జవాబుదారితనం లేకుండా నాకేం సిగ్గన్నట్టు దాటవేసేటువంటి ప్రయత్నమే చేశాడు తప్ప అసలు విషయం ఒకటి కూడా మాట్లాడలేదు. వార్తలు వస్తున్నాయి పత్రికల్లో బియ్యం కుంభకోణానికి సంబంధించిన టెండర్లను రద్దు చేస్తున్నట్టు. అది మాకేం సంబంధం లేదు, మేము దాన్ని వదులుకుంటున్నాం, ఆ సమస్య లేదు, ఆ ఇష్యూ లేదన్నట్టు మాట్లాడింది. కానీ బియ్యం టెండర్లకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయకపోవడం వెనుకున్నట్టు ఆశ్చర్యం ఏంటి? ఇప్పటివరకు బియ్యం కుంభకోణానికి సంబంధించినటువంటి
టెండర్లను రద్దుపరచలేదు. ముందుగా వారు ఏమంటారంటే మొన్న పత్రికా సమావేశంలో చాలా తెలివిగా అసలు బియ్యం టెండర్ల ప్రక్రియ అనేటువంటిదే ముందుకు పోలేదు, దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా చేయలేదని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఎల్జీ ఇండస్ట్రీస్ సంబంధించి సన్నబియ్యం టెండరు దక్కినట్టు వారికి ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసింది మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తరఫున. కానీ వారు ఏం సంబంధం లేనట్టు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ మీ అందరూ తెలుసు, ఇవాళ జరిగినటువంటి దాంట్లో రెండో కుంభకోణం గతంలో మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఆధారాలతో కూడిన అన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. అందులో ధాన్యం టెండర్ల సంబంధించి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో, టెండర్దారులు ఉన్నారో వారిక్కడ వసూలు చేసినటువంటి డబ్బంతా ఆంధ్రప్రదేశ్లో దాస్తున్నారు, వైజాగ్ బ్యాంకుల్లో దాస్తున్నారు. ఇక్కడ ప్రతి క్వింటాల్కి 230 రూపాయలు అదనంగా వసూలు చేసి ఆ డబ్బు మొత్తాన్ని కూడా వైజాగ్లోని వివిధ బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరిచి డబ్బులు డైరెక్ట్గా అక్కడికి పంపిస్తున్నారు. దాని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నది. హైదరాబాద్ టు వైజాగ్, వైజాగ్ టు ఢిల్లీ, దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. డబ్బులు స్వయంగా బ్యాంకుల్లో మిల్లర్ నుంచి బిడ్డర్ కొత్తగా తెరిచినటువంటి అకౌంట్లోకి డబ్బులు పంపిస్తున్నటువంటి ఆధారాలన్నీ కూడా ఇవాళ పత్రికా సోదరుల ద్వారా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ముందు పెడుతున్నది భారత రాష్ట్ర సమితి. వరల్డ్ హంగర్ డేని పురస్కరించుకొని హైదరాబాద్ సోమాజిగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న డీఐజీ గజరావ్ భూపాల్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, మలబార్ గోల్డ్ రిటైల్ హెడ్ సిరాజ్ వరల్డ్ హంగర్ డే లోగోను ఆవిష్కరించారు. 51,000 పౌష్టికాహార ప్యాకెట్లు పంపిణీ చేయబోతున్నట్లు ప్రకటించారు. Education, healthcare, and other social welfare programs. We have do our CSR activities or other social welfare activities in our where our store is located or store is operation. Also, we have allocated 5% of our annual income, annual profit to the CSR. That is the way Malabar Charitable Trust works. Very poor and very needy. It's a very great initiative. I appreciate it. Which face malnourishment, which face improper nourishment more than malnourishment. They're targeted groups where some children, especially when they're adolescent age, especially girls, where they need more nutrition than they what normally needs. That is the unmet need, and I'm very happy that Malabar Gold and Diamond has specifically targeted adolescent girls and also old age people for their initiative. And it's an honor to be in this occasion. In fact, when Mr. Siraj told that there's a CSR initiative, typically every company has a CSR budget and CSR mandate to do it. But I was very glad to hear that you allocate 5% of your total profit, because mandatorily it is 2%, so it's much more than what is required. That is one.
Secondly, you chose a kind of initiative, like, if you feed the hungry, I mean, that is one of the biggest karma, punya that you can kind of get. And this good karma is not just for Malabar Group promoters, the staff, but it's also for the customers.